పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు. సోమవారం బేల మండలంలో పర్యటించిన ఆయన పిట్గావ్ మాజీ సర్పంచ్ జాదవ్ సీతారాంకు మంజూరైన 60,000 రూపాయల చెక్కును ఆయన నివాసానికి వెళ్లి అందించారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఆసుపత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునని తెలిపారు. బేల మండలం పిటిగావ్ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ జాదవ్ సీతారాం గారు, వారికి డయాలసిస్ ట్రీట్మెంట్ నడుస్తా ఉంది. కిడ్నీ సమస్యతో బాధపడతా ఉన్నారు. వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లికేషన్ పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి సహాయంతో 60,000 రూపాయలని 60,000 రూపీస్ చెక్ ని పంపడం జరిగింది. ఈ డబ్బులు వారి ట్రీట్మెంట్ కు మరింత ఎక్కువగా ఖర్చు అయి ఉండవచ్చు, కానీ ఈ 60,000 రూపాయలు చన్నీళ్లకు వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనట్టుగా కొంచెమైనా ఉపయోగపడితే వాళ్ళ కుటుంబానికని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ఈ రోజు ఆశిస్తా ఉన్నాము. వారి గ్రామానికే, పిటిగావ్ గ్రామానికి వచ్చి వారి ఇంటికి వచ్చి వారికి చెక్కును అందించడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ చెక్కుని తీసుకురావడానికి సహాయపడినటువంటి బేల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.